ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు. పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి, ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి ధనురాశి తీసుకున్నట్లయితే మీకు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపి ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందికి వస్తుంది. మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు 7వ కేంద్రంలో ఉండి అక్కడి నుంచి మీకైనా మీ యొక్క రాశిని చూస్తుంటాడు. చక్కగా ధనురాశి వారికి స్వయంగా నిలబడే యోగం కలుగుతుంది. మిమ్మల్ని మీరు టాలెంట్ తోటి చక్కగా ముందుకు దూసుకెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క ధనురాశి వారికి శని మీకు అర్ధాష్టమ శని కాబట్టి ఇక్కడ శనితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. ఈయన మీకు వచ్చేసి 6వ ఇంటాధిపతి, లాభాధిపతి. ఇక్కడ కూడా ఈయన 25 వరకు ఉంటాడు కాబట్టి ఈ పక్షంలో ఈయన ఇక్కడే మీనరాశిలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి శుక్రుడి హెల్ప్ కూడా లేదు. ఎందుకంటే ఆయన 6వ ఇంటాధిపతి శత్రు రుణ రోగాలను పెంచుతాడు. తగ్గించే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మరి ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి ఆజ్యం పోసినట్లు శనితో కలుస్తున్నాడు కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే మీకు చతుర్థంలో యొక్క 14వ తేదీ రవి భగవానుడు మీకు ఈయన భాగ్యాధిపతి. ఈయన మీకు ఇంకా 2 రోజులకు రాశి మారుతామన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎక్కువ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కేతు ఉండడం భాగ్యంలో ధనుర్లగ్నం, ధనుర్రాశి వారికి ఆధ్యాత్మిక వైభవం పట్టే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. బుధుడు వచ్చేసి మీకు ఈయన 7వ దశమాధిపతి అయిన ఈయన రాహుతో, కుజునితో కలుస్తున్నాడు కాబట్టి ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్గా లేవు. ఉద్యోగం విషయంలోనూ, ఆ వారసత్వ ఆస్తులలోనూ తగు జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలలో ఇన్వెస్ట్ చేయడం, ఈ విషయాలలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.